శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. పరమాత్ముడు యొక్క దశావతారాల్లో కొన్ని ఆవేశ అవతారాలు, కొన్ని అంశావతారాలు, కొన్ని పూర్ణావతారాలు అని 3 భాగాలుగా విభజించడం జరిగింది కదా. దానిలో సంపూర్ణమైన అవతారం కృష్ణావతారం. పరమాత్ముడు ద్వాపర యుగంలో ఈ శ్రవణ మాసంలోనే కృష్ణపక్షం అంటే ఇక వారం రోజుల్లో అమావాస్య ఉందనగా శ్రావణ మాసం బహుళ అష్టమి రోజున అర్ధరాత్రి 12 గంటలకి జన్మించారట మధురా నగరంలో. అటువంటి పరమాత్మ దేవకి అష్టమ గర్భంలో దశావతారాల ఘట్టాల్లో 8వ అవతారంగా ప్రాదుర్భవించారు. సాధారణంగా 8 అనంటే అష్టవసువులు, అష్టలక్ష్ములు, అలాగే అష్టైశ్వర్యాలు అని చెప్తారు కదా. ఈ అష్టవసువుల్ని, అష్టైశ్వర్యాల్ని పొందడానికి అష్టలక్ష్ముల ఆరాధన కన్నా గొప్పదట పరమాత్ముడైనటువంటి కృష్ణదేవుని యొక్క ఆరాధన. సాధారణంగా పుట్టేటటువంటి శిశువు 2 చేతులు 2 కాళ్ళతో పుడుతుంది. కానీ పరమాత్ముడైనటువంటి శ్రీహరి చతుర్భుజమూర్తిగా దేవకీ గర్భాన ఉదయించడం అనేది ఈ శ్రావణ బహుళాష్టమి రోజునే జరిగింది. దేవకీ మాత యొక్క దివ్యమైనటువంటి ప్రార్థనని మన్నించి పరమాత్ముడు ద్విభుజుడై మనం చూసేటటువంటి బాలకృష్ణుడిగా ప్రాదుర్భవించింది కూడా ఈ శ్రావణ మాసంలోనే. అటువంటి పరమాత్ముడైన కృష్ణుడిని ఆరాధించడానికి ఎటువంటి కాలం శ్రేయస్కరం అంటే పరమాత్ముడు ఎప్పుడు కూడా దివ్య కరుణామృత వర్షాన్ని కురిపిస్తుంటాడట. అందుకే కాబోలు పరమాత్ముడు రంగు కాలమేఘ వర్ణం అంటే నీలమేఘ శరీరధారుడయ్యి ఎప్పుడైతే మేఘాలన్నీ కూడా గర్జించి తద్వారా లోకాన్ని సస్యశ్యామలం చేయడానికి, ఆహార సమృద్ధిని కల్పింపచేయడానికి కారణమైన వర్షాన్ని కురిపిస్తాడో పర్జన్యుడుగా, అటువంటి వర్ణం కలిగి అటువంటి కృష్ణపక్షంలో ఉద్భవించి ఆయన్ని శరణాగతి పొందినవారు మళ్ళీ తల్లిపాలు తాగేటటువంటి అవకాశం లేనటువంటి సద్గతి అంటే ముక్తిని కలిగించేటటువంటి పరదైవం ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మే. అందుకనే చెప్తారు కదా, కృష్ణ పరతర నాస్తి దైవతః. ప్రేమగా, ద్వేషంగా, వ్యంగ్యంగా, ఆలవోకగా, భక్తిగా, వినమ్రంగా హే శ్రీకృష్ణ అన్నా చాలట. పునరావృత జన్మరాహిత్యాన్ని కలిగించి జీవుడికి సద్గతిని కలిగించి మళ్ళీ తల్లిపాలు తాగేటటువంటి అవకాశం లేకుండా చేయగలిగే శక్తి సమర్థుడు పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడిని ఆరాధించడానికి ఈ వర్షాకాలంలో చాలా అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటుంది శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం రోజున. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రాత్రి 10 గంటల దగ్గర నుంచి 12 గంటల మధ్య కాలంలో తప్పకుండా జరుపుకోవలసినది. దీన్నే నిశి పూజ అని అంటారు. ఇది చాలా సులువుగా చేసుకోవచ్చును. పరమాత్ముడైన శ్రీకృష్ణుడి యొక్క ప్రతిరూపాన్ని దగ్గరికి తీసుకొని శుద్ధ జలంతో గోక్షీరంతో శుద్ధి చేసుకొని చక్కగా పట్టు పీతాంబరాన్ని ధరింపజేసి దివ్యనామాలను పెట్టి తులసీమాలాలంకృతుడిని చేసి శ్రీకృష్ణ దివ్యాష్టోత్తరం సేవించి గోవిందనామాలతో కాస్త వెన్న, కాస్త పాలు, కాస్త పెరుగన్నం పరమాత్ముడికి నివేదన చేసి దివ్యమంగళ నీరాజనంతో కృష్ణనామస్మరణతో ఈ పూజని మనం లఘువుగా సేవించుకొని తరింతుముగాక. అటువంటి పరమాత్ముడిని సేవించడంలో ప్రధాన భూమిక అర్ధరాత్రి. జీవుడు నిద్రాణ స్థితిలో ఉండగా పరమాత్ముడు జాగృతావస్థలోకి వచ్చి తను సృష్టించిన ఈ సృష్టికి ఖేదం కలుగుతున్నప్పుడు దుష్టాత్మల సంహారం కోసం పరమాత్మ దివ్య జ్ఞాన జ్యోతి ప్రకాశకుడై గీతని మనకి ఉద్బోధించారు. అటువంటి గీతాచార్యుడైనటువంటి
కృష్ణ పరమాత్మ ప్రాదుర్భవించినటువంటి పుణ్య జన్మ తిథి ఈ కృష్ణ జన్మాష్టమి. అందరము ఈ రోజున పరమాత్ముడైన శ్రీకృష్ణుడిని వినయంతో భక్తితో సేవించి పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందుదుముగాక. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.